రోజు ప్రముఖ సామాజిక సంస్కర్త దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకి విద్య యొక్క అవసరాన్ని మొట్టమొదటిగా గుర్తించి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి కూలి పనులకు పోతున్నారో వాళ్ళకి విద్య యొక్క ఆవశ్యకతని తెలిపిన మొట్టమొదటి దేశంలో ఉన్న మహిళా సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ప్రతిభా నియోజక కార్యాలయానికి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ మహోద్దేశంతోనైతే ఆ మహానుభావురాలు ఆ రోజు విద్య యొక్క గొప్పతనాన్ని అప్పట్లోనే ఒక 70-80 సంవత్సరాల క్రితమే గుర్తించి మహిళలకి విద్య ఎంత అవసరం, మహిళలకి విద్య అనేది దేనికి కావాలి అనే దాన్ని గుర్తించి ఆమె ఎటువంటి ఉన్నత కుటుంబంలో లేకపోయినప్పటికీ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమెకున్న చిన్న గుడిసెలోనే ఆ ఇళ్ల పక్కన 10 మంది కానీ 20 మంది కానీ ఆడవాళ్ళని పిలిచి రాత్రి పూట ఆమె మొదలైపోయిన తర్వాత విద్య నేర్పించి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్ది ఆ యొక్క సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చెందేలా చేసిన కృషి, ముఖ్యంగా మహిళల పట్ల ఆమె సంపాదించిన కృషి ఖచ్చితంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన నియోజకవర్గ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే.